రెస్టోరింగ్ రెస్ట్. సామెతలు 4:23. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. కీప్ ద హార్ట్ విత్ ఆల్ డెలిజెన్స్, ఫర్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్. వావ్, ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్. జీవధారలు హృదయంలోంచి వస్తాయంట. కుటుంబానికి జీవం హృదయంలోంచి వస్తుంది. నీ వ్యాపారం, నీ స్నేహం, నీ జీవం, దేనికైనా జీవం కావాలంటే ఆ జీవానికి కావాల్సినటువంటి ధారలు విల్ కమ్ ఫ్రమ్ హార్ట్, హృదయంలోంచి వస్తాయంట. అంటే ఈ హృదయాన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలి. యూ నీడ్ టు డూ సంథింగ్. అయితే ఈ హృదయంలోకి ఏదో ఒకటి నువ్వు చేయాలి. నీ హృదయంలోకి ఏదో ఒకటి వెయ్యాలి, అలా వదలకూడదు. రైట్, చూడండి, మన ఇంటిని రోజు మనం శుభ్రం చేసుకుంటాం, మన ఇంటిని చక్కగా మెయింటైన్ చేసుకుంటాం, బట్టల్ని, దేహాన్ని. టేబుల్, చైర్స్, వి మెయింటైన్ ఇట్. అలాగా యూ నీడ్ టు మెయింటైన్ ద హార్ట్. హృదయాన్ని మనము మెయింటైన్ చేసుకో. సందర్భానుసారంగా మాట్లాడాలి, సందర్భానుసారంగా నీ బిహేవియర్ ఉంటుంది. అన్నీ కూడా గాడ్ హెస్ గివెన్ us wisdom. There are seasons and times where you need to know how to dress, what to dress, to look good. హృదయము. సో వర్క్ విత్ యువర్ హార్ట్. పక్కనతో చెప్పండి, నీ హృదయం విషయమై పనిచేయి. నీ హృదయాన్ని మెయింటైన్ చేసుకో అన్నాడు. మెయింటైన్ యువర్ హార్ట్. ఎందుకంటే ఇందులోంచి ఏమొస్తాయంట? జీవం. రైట్, నీ హృదయము నుండి జీవధారలు బయలుదేరిన కాబట్టి మెయింటైన్ యువర్ హార్ట్. భద్రముగా కాపాడుకోవాలి. ఎందుకంటే జీవం అంట, లైఫ్, ఇష్యూస్ ఆఫ్ లైఫ్. సామెతలు 3:1-2 నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. నీ హృదయము నా వాక్యాన్ని తెలుసుకో. నా వాక్యాన్ని తెలుసుకొని నా వాక్యానుసారంగా జీవించు అని ఇక్కడ ఇంగ్లీష్లో మనం చూస్తున్నాం. ఫర్గెట్ నాట్ మై లా. మర్చిపోక, నా వాక్యాన్ని మర్చిపోక. నీ హృదయము ఈ వాక్యానుసారముగా జీవించేటట్టు నీ హృదయాన్ని ట్రైన్ చేసుకో. నువ్వు చూసేదాన్ని బట్టి కాదు. అన్నీ చూడకుండా ఉండలేవు, కానీ కొన్ని ఫస్ట్ టైం చూడకుండా ఉండలేవు. నువ్వు ఫస్ట్ టైం చూస్తావు, కానీ వెంటనే నీ హృదయం నీతో మాట్లాడితే ఆ కళ్ళు తిప్పేసుకోవాలా. అవునా కదా? కొన్ని యూ కెనాట్ సీ. కొన్ని నీకు వస్తాయి సోషల్ మీడియాలో, కొన్ని యూ కెనాట్ సీ. ఎంతమందికి అర్థమవుతుంది? నీ హృదయంలో వాక్యం లేదనుకో, లేనిపోని కష్టాల్లో ఇరుక్కుంటావు. సో ఇన్వెస్ట్ ద వర్డ్ ఇన్ యువర్ హార్ట్. ఇట్ విల్ కంట్రోల్ యువర్ ఇయర్స్. అమ్మో, ఇవి ఎక్కువ వినకూడదు, ఎక్కువ చూడకూడదు, ఎక్కువ మాడకూడదు, ఇక్కడ ఇంతకాలమే ఉండాలి. వర్డ్ లెట్ వర్డ్ కంట్రోల్ యువర్ ఎలిమెంట్స్ ఆఫ్ ద బాడీ. లెట్ ద హార్ట్ కీప్ ద కమాండ్మెంట్స్. మర్చిపోకూడదంట, ఎప్పుడు హృదయాన్ని నింపుకోవాలంట. సామెతలు 3:2. అవి దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగచేయును. ఎందుకు హృదయంతో మనం ఇన్వెస్ట్ చేయాలి? ఎందుకు నా హృదయంకి నేను పని చెప్పాలా? ఎందుకంటే అవి దీర్ఘాయువునిస్తాయంట, సుఖజీవము. సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని కలుగజేస్తాయి. దే విల్ గివ్ యూ పీస్. అదే ద రోడ్ టు రెస్ట్. దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను. కొన్ని పనులు, కొన్ని థింగ్స్ ఆర్ లైక్ దాట్. దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగు చేస్తాయంట కదా. ఇంతకంటే ఏం కావాలా? ఇంగ్లీష్లో చూడండి, లెంత్ ఆఫ్ డేస్, లాంగ్ లైఫ్ అండ్ పీస్. వ్యాపారం, కష్టపడు, చదువుకో. హృదయము, అవేవి హృదయానికి సరిపడేవి ఉండవు. ఎడిషన్. హృదయాన్ని మనం మెయింటైన్ చేసుకుంటే ఆ చదువుకి, ఆ డబ్బుకి, ఆ హోదాకి, ఆ వ్యాపారానికి, ఆ ఉన్నతమైన స్థానానికి ఏమిస్తుందంట? లెంత్ ఆఫ్ డేస్, దీర్ఘాయువు, సుఖజీవము, ఇంకా శాంతిని ఇస్తుందంట. యాడ్ దీస్ థింగ్స్. ఇవి కలుపుకోవాలి. హార్ట్ విల్ యాడ్ దీస్ థింగ్స్ టు యూ. ఇర్మియా గ్రంథం 17:9, జెర్మియా 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగల వాడెవడు? నెవర్ ట్రస్ట్ యువర్ ఓన్ హార్ట్. నీ హృదయాన్ని నువ్వు నమ్ముకోవద్దు. మనం ఎంత భాగ్యం చేసుకున్న వాళ్ళం అండి, ఈ బైబిల్ నుంచి మనం తెలుసుకున్నాం. మనం పౌలు అంటాడు, డు నాట్ ట్రస్ట్ మై ఫ్లెష్. నా శరీరాన్ని నేను నమ్ముకోను. ఐ విల్ నాట్ ట్రస్ట్ మై ఫ్లెష్.
మై కాన్ఫిడెన్స్ ఈజ్ నాట్ ఆన్ ద ఫ్లెష్. అందుకే దేవుడు యేసుని నమ్మితే మనలోకి ఇమీడియట్గా ఎవరు వచ్చేస్తారు? ద హోలీ స్పిరిట్. నీ హృదయం బాగుంటే నీకు పరిశుద్ధాత్ముడు ఎందుకు? దీన్ని సెట్ చేసుకుంటే విశ్రాంతి గల మార్గంలోకి మనమందరం నడుచుకుంటామండి. యూ నీడ్ టు రిపేర్ ఇట్ ఎవ్రీ డే, ఎవ్రీ అవర్. ప్రతి గంట సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. పరిశుద్ధాత్ముడు చెప్తాడు, ఇదిగో నీ హృదయం నీ కళ్ళకి ఏవేవో చూపిస్తుంది, ఏవేవో వింటున్నావు, ఏవేవో మాట్లాడుతున్నావు, ఏవేవో తలంపులు వస్తున్నాయి. కమాన్, చెక్ లిస్ట్. హౌ ఫార్ ఈజ్ ఇట్ గోయింగ్ ఆన్? ప్రభు నేను ఏం చేయాలి ఇప్పుడు? డూ ఇట్. వాక్యాన్ని అందుకే వాక్యం ఇచ్చాడు అనమాట. సో యూ నీడ్ టు, యువర్ హార్ట్ గివ్స్ యూ రెస్ట్. మెయింటైనింగ్ యువర్ హార్ట్ విల్ పుట్ యూ ఆన్ ద హైవే. యెషయా గ్రంథం 35:8-10, ఐజాయా 35:8-10. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమును పోవు వారికి ఏర్పరచబడును. మూఢులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఉందురు. If you choose to live, to follow holiness, that's a highway. చూడండి, హైవేలో అడ్లుండవు, ఎవరు అడ్డురారు, వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా ఏమి బ్రేకులు ఉండవు, కొండలు ఉండవు, రాళ్ళు ఉండవు, రప్పలు ఉండవు, ఎవరు అడ్డురారు, ట్రాఫిక్ వాళ్ళు సిగ్నల్స్ ఉండవు, ఏముండవు, ఎలుడు. నువ్వు గనక పరిశుద్ధత అనే మార్గాన్ని ఎంచుకుంటే నీ జీవితము ముందుకి ఆర్థికంగా, ఆరోగ్యంలో, అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళిపోతూనే ఉంటావా? కళ్ళు మూసి తెరిసే లోపు యూ విల్ గోయింగ్. నో స్టాగ్నేషన్, నో ట్రాఫిక్ జామ్స్, నో స్టక్అప్ జోన్స్, నథింగ్. ఈరోజు మీ మార్గములన్నీ మారిపోవును గాక, హైవేలుగా అవును గాక. లెట్ యువర్ వేస్ బీ హైవేస్. ఇరుకు మార్గం, మట్టి రోడ్లు, ఎగుడు దిగుడు ఉండే రోడ్లు, గుంట రోడ్లు అన్నీ కూడా హైవే, రాజమార్గం అంటే. అందులో ఒకవేళ మూర్ఖులు కానీ వాళ్ళు కానీ ఈ త్రోవ ఎంచుకున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా ఆటంకాలు ఉండవంట. ఇఫ్ దే చూస్ టు డూ దిస్. 9:11 ఉందమ్మా, చదువు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. 1 పేతురు 1:15-16. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. రైట్. We are called to be holy. మనల్ని పిలిచిన పిలిపే పరిశుద్ధ పిలుపు అంట. We are called to be holy. మనల్ని పరిశుద్ధుడు పిలిచాడు పరిశుద్ధంగా ఉండడం కొరకు. So God is telling us, I have called you, so prepare yourself to be holy. What is your problem? ఇప్పుడు నీ సమస్య ఏంటో తెలుసా? గతంలో నీవు పడిపోయిన చోట ఇప్పుడు పడిపోతావు, భవిష్యత్తులో కూడా పడిపోతావు. సో యువర్ ఫ్యూచర్ ఈజ్ బీయింగ్ అటాక్డ్ బై యువర్ పాస్ట్. యువర్ ఫెయిల్యూర్స్ ఆఫ్ ద పాస్ట్ కుడ్ బీ యువర్ ఫ్యూచర్ హిండ్రన్సెస్. నువ్వు గతంలో చేసిన పొరపాట్లే భవిష్యత్తులో కూడా చేస్తావు. దాన్నే పడిపోవడం అంటారు. కొత్తగా ఇందులో నువ్వు పడిపోవు. గతంలో జరిగిన వాటిల్లోనే ఇప్పుడు పడతావు, ఫ్యూచర్లోనే పడతావు. ఓన్లీ యువర్ పాస్ట్ మిస్టేక్స్ విల్ హంట్ యువర్ నౌ అండ్ యువర్ ఫ్యూచర్. గతంలో నువ్వు చేసిన పొరపాట్లే ఇప్పుడు చేస్తావు, భవిష్యత్తులో కూడా చేస్తూ ఉంటావు. అందుకని ఏ రోజుకి ఆ రోజు నువ్వు వాక్యముతో, మరి ప్రార్థనతో, సిద్ధ మనస్సుతో నువ్వు ఉన్నట్లయితే అందులో పడకుండా జాగ్రత్తగా పడుచుకుంటావు. Somebody is rising above their past failures today. చాలామంది మీ గతంలో ఉండే బలహీనతలను అధిగమించుదురుగాక. యెషయా 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. Our Savior's name is holy, and our Savior's Father and our Father's name is holy. Whose name is holy? ఆయన పేరు పరిశుద్ధమైందంట. His name is holy.
ఒక కష్టమైన ఆత్మను సంపాదించు. రైట్? డూ సంథింగ్ పవర్ఫుల్. టేక్ ఎ హార్డ్ సోల్ టు విన్ అండ్ ప్రే ఫర్ హిమ్ అండ్ విన్ ఇట్. రైట్? సిలువ మీద ఉండే దొంగకి అవకాశం లేదు. అతను నరకం వెళ్ళాడా, పరలోకం వెళ్ళాడా? నేడు నీవు నాతో ఎక్కడుంటావన్నాడు? హీ సెడ్ లార్డ్ అన్నాడు. అంతే. అయ్యా, నాకు తెలుసు నువ్వు దేవుని కుమారుడు, మేము మా పాపాల కోసం అనుభవిస్తున్నాం, నువ్వు లోక పాపాల కొరకు అనుభవిస్తున్నావు అయ్యా అన్నాడంతే. ఫినిష్. యూ విల్ బీ విత్ మీ ఇన్ హెవెన్. యు బిలీవ్. సత్యాన్ని తెలుసుకుంటే దట్స్ ఎనఫ్. డోంట్ పుట్ కాంట్రవర్సీ మోర్ అండ్ మోర్. గాడ్ నోస్ సమ్ థింగ్స్. ఈజ్ గోయింగ్ టు హెవెన్. మేబీ నీకు అన్నీ తెలియడం వల్ల మార్గం తప్పిపోయి నువ్వు పరలోకం కూడా తప్పిపోవచ్చేమో, అది కూడా చూసుకో. ఓకే? యూ నీడ్ బీ కేర్ఫుల్ సమ్ టైమ్స్. నోయింగ్ టూ మచ్ కెన్ బి ఆల్సో ఎ ప్రాబ్లం. సొలొమోన్ అంటాడు అందుకే, ఏం దొరికిందో నాయన ఎక్కువ దాకా. ఎందుకంటే చాలామంది దాన్ని పట్టుకొని అది చాలామందికి, కొంతమందికి అది పాపాన్ని కూడా ప్రోత్సహించవచ్చు. ఓకే, సో అందుకని కొంతమంది ఉంటారు. కానీ నాకు తెలిసి ఈ వాక్యాన్ని రెగ్యులర్గా వింటున్న వారికి అది దేవుని మీద ప్రేమ పెంచి ఇంకా లోతైన సహవాసంలోకి ఎదిగేటట్టు చేస్తుంది. ఇట్ విల్ హెల్ప్ యూ మోర్. ఓకే, ఇట్ విల్ హెల్ప్ యూ మోర్ టు నో అబౌట్ దాట్. సో దిస్ ఈస్ ద వే. గలతీయులు 3:26-27. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్రీస్తుని ఏం చేశారంట? ధరించుకున్నారంట. వావ్. యు పుట్ ఆన్, ఇంగ్లీష్లో ఉంటుంది, యు పుట్ ఆన్ క్రైస్ట్. ఇంకో మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 15:16. జెర్మియా 15:16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. నీ పేరు నాకు పెట్టబడెను. పుట్టింగ్ హిజ్ నేమ్ ఆన్ యూ. ఆయన పరిశుద్ధమైన పేరు ఎవరి మీద పెట్టాడంట? మన మీద పెట్టాడు. టేకింగ్ హిజ్ హోలీ నేమ్ ఆన్ అస్. ఎవరైతే క్రీస్తుని నమ్మారో వాళ్ళ మీద ఏముందంట? పరిశుద్ధమైన పేరు. సో యూ హ్యావ్ దట్ నేమ్. నీకు ఏ పేరైనా ఉండొచ్చు, కానీ నువ్వు యేసుని నమ్మిన తర్వాత యు గాట్ ఎ హోలీ నేమ్ ఆన్ యూ. యూ హ్యావ్ పుట్ ఆన్ క్రైస్ట్. క్రీస్తుని ధరించుకున్నావు. 96వ కీర్తన 9వ వచనము. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. కొత్త నిబంధనలో ఆయన నామాన్ని అంగీకరించిన వెంటనే నీవు పరిశుద్ధుడవు, నీతిమంతుడు అయిపోయావు. అలాగా నీ లోపల ఏం మారలే. నెమ్మదిగా అంచెలంచెలుగా కొన్నిసార్లు పడిపోతావు, లేగిస్తావు. తర్వాత నువ్వు వాక్యములు ఎదిగే కొలది, ప్రార్థనలు ఎదిగే కొలది, నీ పొరపాట్లు తెలుసుకునే కొలది, వాటిని ఎలా జయించాలో తెలుసుకునే కొలది, దాని విషయమై ప్రార్థించే కొలది, దాని మీద నీకు అధికారం వస్తుంది. యూ గెట్ అథారిటీ ఆన్ వాట్ యూ ప్రే ఫర్. ప్రత్యేకంగా దేని మీద అంటే బలహీనత. పక్కన చెప్పండి, నువ్వే బలహీనత గురించి ప్రార్థిస్తావో దాని మీద నీకు అధికారం వస్తుంది అన్నాడు. చాలామందికి ఎందుకు రాదంటే వారికి బలహీనతను వారు గుర్తించలేదు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. కొంతమంది 10 సంవత్సరాలు 20, 70, 90 అయినా వెళ్ళిపోతారు, కానీ ఆ బలహీనతలో ఎదగలేరు వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బలహీనత ఉందని వాళ్ళు గుర్తించలేరు. దే కెన్ నెవర్ ఐడెంటిఫై. అందుకే నేను డబ్బా కొట్టి వాళ్ళ దగ్గరికే వెళ్తూ ఉంటా మాటికి. అలా ఇక్కడ విమర్శించాలా, విమర్శించే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాలి. దావీదు అంటాడు, అందరూ కావాలి నీకు, మరీ విమర్శించేవాళ్ళు వద్దు, న్యాయ విమర్శ చేయాలి. ఓకే, యూ నీడ్ టు నో వాట్ ఇస్ యువర్ వీక్నెస్. ఎందులో ఎదగాలి నువ్వు? ఇంకా పేషెన్స్ తక్కువ, జలస, అసూయ ఉందా? ఓ ప్రభువా, అసూయ ఉంది నాలో నాయన, ఎందుకు అసూయ పడుతున్నా? నాకు కొంచెం జ్ఞానం ఇయ్యి. వానికంటే ఎక్కువ వాగ్దానం నీకుంది. వాళ్ళని త్వరగా బ్లెస్ చేసేసాను, నిన్ను ఒక 20 ఏళ్ళ తర్వాత బ్లెస్ చేస్తా చూడు. వాళ్ళకంటే 1000 రెట్లు బ్లెస్ అవుతావు నువ్వు. ఇప్పుడు దాని గురించి నువ్వు అసూయ పడితే ఈ ఆశీర్వాదం పోగొట్టుకుంటావు. అసూయ పడ 20 సంవత్సరాల తర్వాత దేశాలను ఆశీర్వదించే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. సో నో, those who don't know their promise in God will feel jealous of other promises. నీ మీద దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము నీకు తెలియకపోవడం వల్ల, ఇతరుల వాగ్దానాలు త్వరగా నెరవేరడం వల్ల నీకు వారి మీద అసూయ వస్తుంది. అది తెలుసుకున్న వాళ్ళు ధన్యులు. ఓ, ఇది నాలో ఉందా, దాని గురించి ప్రేయర్ చేయాలా. దెర్ ఈస్ వన్ థింగ్, చాలామంది జీవితాల్లో చూస్తే ఒక విషయంలో వారు జీవితాలు ఇరుక్కుపోయేటువంటి విషయాలు, ఒకే ఒక్క విషయం.
అసూయ. చాలామంది అసూయలో ఇరుక్కుపోతారు. దే గెట్ స్టక్ ఇన్ జలసీ. What the word says, you cannot cleave without leaving. What the word says is important. కానీ క్రీస్తులో స్త్రీ పురుషులు ఇద్దరు ఎవరంట? వన్. దే ఆర్ వన్. దే ఆర్ నో డిఫరెంట్. దే ఆర్ ఈక్వల్. కీర్తనలు 96:9. ఓకే, వర్షిప్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. వర్షిప్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. మనము దేవునిలో ఎదుగుతూ ఆ రంగాల్లో మనం కాపాడుకుంటూ వెళ్తే జరుగుతుంది. కొంతమందికి ఒకటే సమస్య, హోలీనెస్, పరిశుద్ధత సమస్య. మెన్ యూనిటీ ఈజ్ అన్ వన్ థింగ్. అది నీకు తెలియాలి ఈ బలహీనతలో. ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై ఎర్లీ స్టేజ్ వాట్ ఈస్ యువర్ వీక్నెస్ నౌ, గుర్తుందా? యూ నీడ్ టు రైట్ డౌన్ యువర్ వీక్నెస్ అండ్ ప్రే. ఎవరైతే నీ బలహీనతలు నువ్వు తెలియదు, అప్పుడప్పుడు దేవుణ్ణి అడగాలి, ప్రభువా నా బలహీనతలు నాకు చెప్పు నాయన, టెల్ మీ మై వీక్నెసెస్. దోస్ హూ ప్రే గాడ్ టు నో యువర్ వీక్నెసెస్ విల్ బీ స్ట్రాంగ్ ఇన్ ద కమింగ్ లైఫ్. ఎవరైతే ఇప్పుడు బలహీనలు అనుకున్నారో వాడు బలవంతంగా ముగింపడతారు. ప్రైడ్, గర్వం నా వీక్నెస్, ఐ నీడ్ టు హంబల్ మై సెల్ఫ్. అసూయ వచ్చేస్తుంది, కిల్ ఇట్. లస్ట్, కిల్ ఇట్. గాడ్ విల్ కీప్ అప్. దేవుడు ప్రతిసారి నీకు చెప్తూ ఉంటాడు, ఇదిగో నీకు దురాశ పెరుగుతుంది, ఇదిగో నీకు అసూయ పెరుగుతుంది, ఇదిగో లస్ట్ పెరుగుతుంది, ఇదిగో నీకు బద్ధకం పెరుగుతుంది, ప్రార్థించి దేవుడు చెప్తా ఉంటాడు. దట్ వన్ థింగ్, ఆ ఒక్కదాన్ని పట్టుకొని నువ్వు ప్రార్థిస్తే దాన్ని నువ్వు జయించి తీరతావు. ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై అండ్ నో యువర్ వీక్నెస్ అండ్ ప్రే ఫర్ ఇట్, యూ విల్ బీ స్ట్రాంగ్ ఇన్ దట్ ఏరియా. ఈ రోజు నుంచి మీరందరూ మీ బలహీనతలు పరిశుద్ధాత్ముడు మీకు బయలుపరిచిన తర్వాత దాని విషయమై ప్రార్థించి బలవంతులుగా జీవించుదురుగాక. మే యూ నో యువర్ వీక్నెస్ అండ్ ప్రే అబౌట్ ఇట్. అందుకే దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ నీలో పెట్టేశాడు, వాక్యాన్ని ఇచ్చాడు. యూ క్యాన్ నో ఇట్ అండ్ ప్యూరిఫై అండ్ ప్రే ఫర్ యువర్ సెల్ఫ్. అద్దం లాంటిది ఇది. వాక్యం ఎటువంటిది? అద్దము, నీకు చూపిస్తుంది. ఇదిగో ఇక్కడ నువ్వు కడుక్కోలేదు, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, శుభ్రం చేసుకోవాలా, ఆ మరక పోయిందా లేదా అన్నానికి యూ నీడ్ ఎ మిర్రర్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ మిర్రర్. సో ద వర్డ్ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. ఎప్పుడైతే మనము ఆయనలో ఎదిగి ఆయన ఆరాధిస్తామో ఆరాధన గొప్పగా ఉంటుందంట. మూడవదిగా మాటలు, వర్డ్స్. 51వ కీర్తన 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. నేను అన్నం తిన్నావు కదా, ఈరోజు తినుకుని ఉంటావా? నేను మొహం కడుక్కుని ఈరోజు కడుక్కుని ఉంటావా? నో. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. స్టెబిలిటీ, యూనిట్ టు ప్రే ఫర్ స్టెబిలిటీ. ప్రార్థిస్తున్నాడు ఇక్కడ శుద్ధ హృదయము కొరకు. దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు. డేవిడ్ ఈస్ ప్రేయింగ్ ఫర్ ఎ ప్యూర్ హార్ట్. స్థిరమైన మనస్సు. ఐ వాంట్ ఎ స్టేబుల్ హార్ట్ ఓ లార్డ్. You need a stable life of holiness. మత్తయి 5:8, Matthew 5:8. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. God will reveal himself. దేవుడు నీకు బయలుపరుచుకుంటాడంట. He will talk to you. He will show you mysteries. He will be with you. Holiness is very powerful. మత్తయి 5:27-28. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్తున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. మొదటిసారి ఎవరీబడి తెలిసిపోతుంది అన్నమాట. ఓకే, ఇఫ్ దట్ ఈస్ కాజింగ్ ట్రబుల్, అది నీ వివాహానికి, నీ భవిష్యత్తుకి, వేరే వాటికి తేడా తీసుకొస్తుందా? సో యూ నీడ్ బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. యూ నీడ్ బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. ఓకే, హౌ యు ఆర్ వాచింగ్, ఇట్ ఎఫెక్ట్స్ యువర్ హార్ట్. నువ్వు ఒకప్పుడు లోకంలో స్త్రీ, ఇప్పుడు దేవుడు అంటే దైవజనురాలివి. ఎవరి నామం తీసుకున్నావు? నువ్వు దేవుని నామం తీసుకున్నావు. కాబట్టి నిన్ను చూసి ఎవరిని చూడాలా? క్రీస్తుని చూడాలా. యూ టు బి కేర్ఫుల్ వాట్ యు వేర్, వాట్ యు డ్రెస్, వాట్ యు లుక్. కెన్ దే సీ జీసస్ ఇన్ యూ? దిస్ ఈస్ హౌ యు నీడ్ టు డూ. Matthew 12:35, Matthew 12:35. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. To be like the real man and real woman should look like Jesus. That's your example. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతున్నాడు. యూ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్ విత్ ద హార్ట్. ఓకే, నీ హృదయంలో ఏ మాటలు నింపుకుంటున్నావు, దాని ప్రకారం నువ్వు ఏం మాటలు మాట్లాడుతున్నావు. ఒక్కొక్కసారి కంట్రోల్లో ఉండవు, బూతులు వచ్చేస్తున్నాయి, పిచ్చి మాటలు వచ్చేస్తున్నాయి, వాక్యం తగ్గింది, ప్రార్థన తగ్గింది. సంథింగ్ ఈజ్ గోయింగ్ డౌన్, సో సంథింగ్ ఈజ్ కమింగ్ అప్. బ్యాలెన్స్గా లేదు. ఇది తగ్గిపోతే ఇది తగ్గిపోతుంది, ఇది తగ్గితే ఇది పెరుగుతుంది. మెజర్
సెట్ యువర్ హార్ట్ రైట్. సజ్జనుడు తన మంచిదనలలో నుండి సద్విషయములు తెచ్చును. ఎఫెసీలు 4:29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడు. వాడు తప్పు చేశాడు, కరెక్టే, వాళ్ళు ఇలాంటి వాళ్ళు కరెక్టే, కానీ వాళ్ళకి మేలు కలిగినట్టు. లెట్ ద వీక్ సే యు ఆర్ స్ట్రాంగ్, లెట్ ద సిక్ సే దే విల్ బీ హీల్, లెట్ ద పూర్ సే ఐఎమ్ రైచ్. అవతల వాళ్ళకి ట్రీట్ చేయి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధకరమైన అనుకూల వచనాలనే పలుకుడి. ట్రై టు టాక్ పాజిటివ్. ఏమంటుంది ఇది? పాజిటివ్. నూతన పరచుకో, మళ్ళా కడుక్కో, తిరిగి లెగు, గతాన్ని మర్చిపో. రైజ్ అప్, ప్రే మోర్, ఫాస్ట్ మోర్, ఓవర్కమ్, cheer up, be an encourager from today. Bless them, heal them, deliver them, prosper them. యాకోబు 3:2-6. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకున్న శక్తి గలవాడగును. అనేక విషయాల్లో పొరపాట్లు చేస్తామంట, కానీ మాట యందు తప్పని వాడు లోపము లేనివాడంట. సో వర్డ్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ ఇన్ ద కింగ్డమ్. అట్టివాడు లోపము లేని వారి శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాడంట. సో వర్డ్స్ ఆర్ పవర్ఫుల్. చదవమ్మా. గుర్రములు మనకు లోబడుటకు నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిపుదము కదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడను. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఈవెన్ యువర్ టంగ్ కెన్ బి కంట్రోల్డ్ బై హెల్. నీ నాలుకను నరకము కూడా కంట్రోల్ చేస్తుందంట. అంటే నరకం ఏమైనా చేయాలి ఈ భూమి మీద అంటే నీ నాలుక ద్వారా చేస్తుందంట. అంటే నరకం ఏమైనా ఇబ్బంది చేయాలంటే నీ నాలుకనే వాడుతుందంట. పరలోకం ఏమైనా చేయాలంటే కూడా నీ నాలుకను వాడుతుందంట. టంగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అందుకే దీని కొరకు ప్రార్థించాలి నువ్వు అప్పుడప్పుడు. యూ నీడ్ టు ప్రేఫర్ ద వర్డ్స్. హృదయం కొరకు ప్రార్థించాలా, పరిశుద్ధత కొరకు ప్రార్థించాలా, నాలుక కొరకు ప్రార్థించాలా. సంబడి ఈజ్ రైజింగ్ అబౌవ్ దేర్ పాస్ట్ ఫెయిల్యూర్స్ టుడే. చాలామంది మీ గతములో ఉండే బలహీనతలను అధిగమించుదురుగాక. నాజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఇప్పుడే నామను ప్రార్థిస్తుండగా ఎవరైతే ఇప్పుడు ఈ ప్రార్థన వింటున్నారో, ఇంట్లో ఉన్న, హాల్లో ఉన్న, ఎక్కడున్నా సరే అయ్యా, తర్వాత వింటున్నారో, ఇప్పుడే వారిని తాకి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ టచ్ దెమ్ అండ్ హీల్ దెమ్. ఎక్కడైతే వారికి ఇబ్బంది ఉందో, అయ్యా నాకు ఇక్కడ ఇబ్బంది ఉందో అనుకుంటున్నారో, ఆ చోట నీవు తాకి ఆ వ్యాధిని, అది మరణకరమైన వ్యాధి అయినా ఎటువంటిదైనా విడిపించమని నాజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.